దినవృత్తాంతాలు 13. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులు అందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇజ్రాయేల్ అందరితో ఇలాగూ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగినడెలా ఇజ్రాయేల్ నివాస ప్రదేశములందు అంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలో పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరిలో దృష్టికి అనుకూలమాయను కనుక జనులందరూ ఆ ప్రకారము చేయుచుండిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షిహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు ఉండు ఇజ్రాయిల్ అందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో ఉండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడు ఇజ్రాయేలీయులను అందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయేము అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇజ్రాయిల్ అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబురాలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కిదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను నివాసము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను. అందుచేత స్థలమునకు నేటి వరకు పెరేజ్ అని ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యుద్ధకు నేను ఎలాగో తీసుకొని పోవుదుననుకొని మందసమును తన యొద్ద దావీదుపురము తీసుకొని పోగా దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.